ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. బలిపాడ్యమి యమద్వితీయ. ఈ రోజు మనం ఏం చేయాలి, పాటించవలసిన నియమాలేంటి? అగ్నిహస్త భోజనం అని మనందరికీ బాగా తెలుసు. బట్ అది ఎలా చేయాలి, ఏ విధంగా ఆచరించాలన్న విషయాలు మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దీపావళి 5 రోజుల పండుగలో బలిపాడ్యమి యమద్వితీయ కూడా చాలా ప్రాముఖ్యంగా చేసుకుంటూ ఉంటాం కదా గురుగారు. ఏం చేయాలంటారు ఈరోజు? బలిపాడ్యమి యమద్వితీయ అంటే దీపావళి మనకు 20వ తారీఖు జరుపుకున్నాం. 21వ తారీఖు నాడు అమావాస్య ఉంటుంది. సాయంకాలానికి పాడ్యమి ప్రవేశిస్తుంది. 22 బలిపాడ్యమి, 23 యమద్వితీయ అక్టోబర్. కాబట్టి ఈ బలిపాడ్యమి అన్నప్పుడు మనకందరికీ తెలిసిందే, ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి ఎంత ధర్మంగా పాటించినప్పటికీ కూడా ఇంద్ర పదవిని సొంతం చేసుకొని ఉన్నటువంటి కారణం చేత, ఇంద్రుడు పదవి కోల్పోవడం చేత ఇంద్ర పదవి మళ్ళీ తిరిగి కట్టబెట్టడం కోసమై సాక్షాత్తు విష్ణుదేవుడే వామనావతారాన్ని పొంది బలిని అధఃపాతాళానికి తొక్కినటువంటి సందర్భం. దానం ఇవ్వమని అడుగుతా. అంటే పరమ భాగవతోత్తములకు ఒక చక్కటి గుణం ఉంటుంది. వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క ద్వాదశి తిథి రోజున, నెలలో ఆ ద్వాదశి తిథి రోజున విరివిగా దానాది కార్యక్రమాలు చేస్తుంటారు. అటువంటి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి తర్వాత ద్వాదశి తిథి రోజున బలి దానాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో వామనావతారాన్ని పొందినటువంటి బ్రాహ్మణుడు, అనగా విష్ణుదేవుడే సాక్షాత్తు, దానం అడగడం. ఏదైనా ఇస్తావంటే ఏదైనా ఇస్తానడం. 3 అడుగులు చాలు అని అంటాడు. పిచ్చి బ్రాహ్మణుడు 3 అడుగులు అడిగాడు. అందరేమో ధనధాన్యాలు, భూములు అన్ని అడిగారు. పోనీలే అని చెప్పి ఆలోచించకుండా, శుక్రాచార్యుడు చెప్తున్నా వినకుండా 3 అడుగులు దానం ఇస్తున్నానని చెప్పి అర్ఘ్యం వదిలేస్తాడు. తదనంతరంతా 1 అడుగు కావాలని అంటాడు. 1 అడుగు భూమి మీద పెట్టేసేస్తాడు. మొత్తం భూమి అంతా పరుచుకుంటుంది. 2వ అడుగు ఆకాశాన్ని మీద పెడతాడు. ఆకాశం అంతా పరుచుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది బలికి, సాక్షాత్తు వచ్చినవాడు విష్ణువే, ఇక నా నాశనం తప్పదు అని చెప్పి, నీ చేతిలో మరణించడం కంటే అంతకంటే భాగ్యం నాకు ఇంకేం కావాలి దేవత అని చెప్పి విష్ణుని ప్రార్థించేసరికి విష్ణు చాలా సంతోషపడిపోతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే నా శిరస్సు మీద పెట్టమంటే, ఆ శిరస్సు పెట్టడం వల్ల అధఃపాతాళానికి వెళ్ళిపోతాడు. అక్కడ అప్పుడు విష్ణుదేవుడు ఏమనుగ్రహిస్తాడంటే, వచ్చే భవిష్యత్తులో, భవిష్యత్తు యుగంలో నీవే ఇంద్ర పదవిని పొందుతావు. ఇక ఆ ఇంద్ర పదవి పొందేంత వరకు కూడా ఈ పాతాళ లోకానికి రాజుగా ఉంటావు అనగా, అప్పుడు ఏమని వరం అడుగుతాడనంటే బలిచక్రవర్తి, ఈ రోజున బలిపాడ్యమి రోజున, ఏ రోజునైతే నేను పాతాళానికి వెళ్ళానో ఆ రోజున నాకు ఈ యొక్క ప్రపంచానికి అంతటికి కూడాను రాజు అయ్యేటువంటి యోగం విష్ణువే అనుగ్రహిస్తాడు. తర్వాత ఈ రోజున ఎవరైతే విష్ణుదేవుని స్మరిస్తారో, విష్ణువుని పూజిస్తారో వారికి అంచెమున విష్ణు సాయుధ్యము, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలి, వాళ్ళ జీవితంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, అనుగ్రహించు విష్ణుదేవత అని అడిగిన కారణం చేత ఈ రోజున కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన, విష్ణు ఆరాధన బలిపాడ్యమి రోజున చేసుకోమని శాస్త్రం. అందుకే చాలామంది మాళవ దేశంలో ఇప్పటికీ కూడా బలిచక్రవర్తిని సందర్భంగా ఒక భటుడికి చక్కగా వేషధారణ చేసి, కత్తి డాలు పట్టుకొని కిరీటము ధరించినటువంటి వ్యక్తిని చిత్రీకరించి బొమ్మ చేసి ఆ బొమ్మకి పూజ అనేటువంటిది చేస్తారు బలిని సందర్భంగా. అంటే మీకు గమనించాల్సింది ఏంటంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టుగా ఈ యొక్క బలిపాడ్యమి రోజున ఈ ప్రపంచానికంతటికి కూడా రాజుగా ఉండే అధికారము ఆ బలిచక్రవర్తికి మాత్రమే ఉంది. కాబట్టి బలిని గనక ఎవరైతే, బలిచక్రవర్తిని గనక మనం ఎవరైతే మనం పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి పదవి అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకి పదవి లభిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క బలి చక్రవర్తికి సంబంధించిన బలిపాడ్యమి రోజున విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేయాలి. ఇవి చేసినటువంటి వాళ్ళకి ధనధాన్యానికి లోటు ఉండదు. అలాగే పదవి
వచ్చే సంవత్సరం మళ్ళీ దీపావళి కల్లా వాళ్ళకి చేతిలో పదవి, వారు కోరుకున్న పదవి లభిస్తుంది. ఇది మనకు బలిపాడ్యమి రోజున చెప్పబడినటువంటిది. ఇక తదుపరి వచ్చేటువంటిది యమద్వితీయ. ఈ యమద్వితీయ అని అంటే దీనికి చెప్పబడినటువంటిది సూర్యుడికి భార్య సంజ్ఞాదేవి వల్ల యముడు మరియు యమున అనేటువంటి ఇద్దరు సోదర సోదరీమణులు జన్మించారు. సంజ్ఞాదేవి యొక్క ఛాయ వల్ల శని భగవానుడు జన్మించారు. అయితే ఇక్కడ తనకు వివాహమైన తర్వాత సోదరుని పిలుస్తుంది, అన్నా నా ఇంటికి రా, నా చేతి వంట భుజించరా అన్నా అంటే అనేక కార్యక్రమాలలో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. దొరక్క ఈ ప్రేతలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భూలోకానికి వచ్చింటారు కదా. వచ్చిన తర్వాత అప్పుడు కొంత వీలు చిక్కి వచ్చి యమున ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. అన్నయ్య వస్తున్నాడు అనగానే ఆయనకి ఇష్టమైన పదార్థాలని వండిపెట్టి అన్నయ్యని ప్రేమగా చూసుకొని మళ్ళీ సాగనంపుతుంది. అప్పుడు ఏం వరం కావాలమ్మా అని అంటే, అప్పుడు ఎంతో సంతోషం అన్నయ్య, నేను ఎంతో సంతోషపడ్డాను, ఒక స్త్రీమూర్తిగా నా అన్న ఇంటికి వచ్చాడు కాబట్టి ఈ రోజున ఏ సోదరి ఇంటికైతే సోదరులు వస్తారో, ఏ సోదరి అయితే సోదరునికి ఇష్టమైన పదార్థాలు పెట్టి భోజనం వడ్డించి పంపుతుందో వాళ్ళ బంధము, సోదర సోదరీమణి బంధము చిరకాలంగా ఉండాలి, ఎటువంటి ప్రపంచాలు రాకూడదు. అలాగే వాళ్ళకి ఈ యొక్క శరీర బాధలు లేకుండా, ఈతి బాధలు లేకుండా, నరక బాధలు లేకుండా వాళ్ళని అనుగ్రహించున్నాయనంటే తథాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలామందికి సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని సూచించే పండుగల్లో రాఖీ పౌర్ణమి గొప్పగా అనుకుంటారు. అసలు ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటి శ్రావణ పౌర్ణమిని సోదర సోదరీమణుల కోసం ఏర్పాటు చేసింది కాదు, ఎక్కడో కాలాంతరంలో ఇది చెప్పబడి ఉంది. ఇది సోదర సోదరీమణుల కోసమే చెప్పబడే పండుగగా ఉంది. కానీ అసలు సిసలైనటువంటి సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలియచేసే పండుగ ఏదైనా ఉంది అంటే సంవత్సరంలో ఈ యొక్క యమద్వితీయ మాత్రమే. దీన్ని మాత్రమే సోదరి సోదరీమణుల మధ్య ఉన్నటువంటి బంధంగా, పండుగ వాతావరణంగా ఇరువురు చేసుకునేటువంటి పద్ధతి. కానీ ఈ పద్ధతి అనేటువంటిది కనుమరుగైపోయింది. రాఖీ పౌర్ణమిని మధ్యలో పట్టుకొచ్చి పెట్టుకున్నారు. అంటే మనం ఏం చెయ్యాలో అది చెయ్యట్లేదు, ఏం చేయకూడదు అది చేస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని ఆచరించండి. తప్పకుండా ఈ సంబంధించినటువంటి సోదరుని, అక్క చెల్లెలు ఉంటారు, సోదర సోదరీమణులు ఇద్దరిని పిలిపించండి, చక్కగా భోజనం పెట్టండి. దీనికి కూడా ఒక విధానం ఉందమ్మా. భోజనం ఇంటికి రాగానే అన్నయ్యకి తమ్ముడికి చక్కగా నీళ్లు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చి కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి, తదనంతరం చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఎలా ఆనందంగా అమ్మ నాన్నల దగ్గర పెరిగామని అనేటువంటి అవన్నీ చెప్పుకుంటూ, గత జ్ఞాపకాలు, చిన్నప్పటి బాల్య జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, సోదరుడికి ఇష్టమైనటువంటి పదార్థాలు భుజించిన తర్వాత ఉత్తి చేతులతో వచ్చి ఉత్తి చేతులతో పోకూడదమ్మా. ఖచ్చితంగా ఆ సోదరిని సంతోషపెట్టేటువంటి బహుమతులు ధనరూపేణ, వస్తు రూపేణ ఇవ్వాలి. లేదా ఆ అమ్మాయి సంతోషపడే విధంగా ఏదైనా కోరిక కోరితే ఆ ప్రయత్నాన్ని, ఆ కోరికని నెరవేర్చాలి. ఇది చేయవలసినటువంటి. దీనికి కూడా ఈ యమద్వితీయ రోజున భోజనం పెట్టగానే తూర్పు వైపున సోదరుని కూర్చోపెట్టి చక్కగా హారతి ఇచ్చి తీపి పదార్థము సోదరుని యొక్క నోటిలో తినిపించాలి, నోట్లో పెట్టాలి. తర్వాత ఆశీర్వచనం, సోదరుడి అనగా తనకన్నా పెద్దవాడైతే ఆశీర్వచనం తీసుకోవాలి. తనకన్నా పెద్దదైనటువంటి సోదరి అయితే సోదరుడే ఆ సోదరికి ఆశీర్వచనం తీసుకోవాలి. అయితే ఇక్కడ కేవలం సోదర సోదరీమణుల మధ్యనే కాకుండా స్నేహితులకైనా కానీ పిలిపించుకోవచ్చు. ఇప్పుడు అందరికీ, ఆడవాళ్ళకి అందరికీ సోదరులు ఉండరు కదా, తన కజిన్స్ ఎవరైనా కుటుంబంలో పిలిపించుకోవచ్చు. లేకపోతే ఎవరైనా సోదర భావంతో ఎదుటి వారిని చూశారనుకోండి, వాళ్ళని పిలిపించి ఒక సోదర భావంగా ఇంట్లో భోజనం పెట్టవచ్చు, చేసుకోవచ్చు. అయితే పూర్వం అనగా గత 2-3 సంవత్సరాల కిందట ఈ యొక్క యమద్వితీయకు సంబంధించినటువంటి దాంట్లో మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు కామెంట్స్ రూపంలో అనేక మంది కొన్ని ప్రశ్నలు అడిగారు. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ యొక్క కార్తీక మాసము నెల రోజుల పాటు మన పీఠం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి నెల కార్తీక మాసం మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో నెల రోజుల పాటు జరిపించడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ అభిషేకం అంటే 10 నిమిషాలు లేదా పావు గంట, కానీ
సశాస్త్రీయమైనటువంటి విధానంతో ప్రతిరోజు 2.5 గంటల పాటు జరిగేటువంటి కార్యక్రమం మన పీఠంలో జరపబడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏంటనంటే ఏమని ప్రశ్నలు సంధించారంటే, మాకు 4-5 అన్నదమ్ములు ఉంటారు, ఎవరింటికి వెళ్ళాలి? మేమేమో కొంతమంది సోదరీమణులు విదేశాల్లో ఉంటారు, దీనికోసం ఈ పండుగ కోసం మేము ఇక్కడికి రాలేం కదా, ఎలా? అలాగే ఒకే సోదరుడికి 4-5 అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరింటికి అందరినీ పిలిపించలేరు కదా, ఎలా? అంటే దీనికి ఏం లేదమ్మా, ఇక్కడ మనసే, వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. అంటే ఇక్కడ దూర ప్రాంతంలో రాలేని వాళ్ళు ఉంటారు, సోదరుడికి ఇష్టమైనటువంటి ప్రదేశంలో సోదరా నీ భోజనం చేయి, అన్నయ్యో తమ్ముడో అని ఆయనకి అకౌంట్లో వేస్తే, డబ్బులు వేస్తే ఆ డబ్బుతో భోజనం చేస్తాడు. ఇక్కడ పెట్టాలనే భావన కలగడమే ప్రధానం, అంతే తప్ప స్వయంగా వడ్డించలేకపోతారు. ఇష్టమైనటువంటి ప్రాంతంలో భోజనం చేయవచ్చు. 4-5 ఉంటారు, ఒక దగ్గరికే వెళ్ళగలుగుతారు, అందరి ఇళ్ళకి వెళ్ళలేరు కదా. కాబట్టి అటువంటి సందర్భంలో అందరు ఆడవాళ్ళు సోదరీమణులు ఒక దగ్గర చేర్చి అందరినీ పిలిపించవచ్చు. ఇలా ఏదైనా కానీ అవకాశము వెసులుబాటు చూసుకోవాలి తప్ప ఇలాగే చెయ్యమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడదు. ఎవరి వీలును అనుసారము ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కానీ చేసేటువంటి మర్యాద అది వాళ్ళు చేసినట్టుగానే ఉంటుంది, అందులో సందేహం లేదు. మళ్ళీ చెప్పారు గురుగారు, వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అవకాశాన్ని బట్టి మనం చేసుకోవాలి విధి విధానంగా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.